గౌతమ్ బాబుని ఎత్తుకొని రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అదే రూమ్ గుమ్మం దగ్గర అహల్య నిలబడి ఉంటుంది. అహల్యని చూసి ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు గౌతమ్. చేతుల్లో ఉన్న బాబుని బెడ్పై పడుకోబెట్టి అహల్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు గౌతమ్. గౌతమ్ అహల్యని చూడగానే షాక్ అయిన వెంటనే గౌతమ్ ఆనందానికి అవధులు ఉండవు. ముఖమంతా వెలిగిపోతుంది. ఆ సంతోషమంతా గౌతమ్ కళ్ళలోనే కనబడుతూ ఉంటుంది. గౌతమ్ దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంది అహల్య. బాబుని పక్కకి పడుకోబెట్టిన గౌతమ్ కళ్ళలోకి చూస్తూ నేను మీకోసమే వచ్చానన్నట్టు సిగ్నల్ ఇస్తుంది అహల్య. దాంతో అహల్య ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకొని వచ్చేసావా, నువ్వు వచ్చేసావా అహల్య, నా కోసం నువ్వు వచ్చేసావా అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. నాకు తెలుసు నన్ను చూడకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు అహల్య, నా కోసం నువ్వు వచ్చేసావు కదా, నువ్వు వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే నా సంతోషం చెప్పరానట్టుగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని గౌతమ్ అహల్య ముఖాన్ని చూస్తూ అహల్య ముఖాన్ని 2 చేతుల్లో పట్టుకొని అహల్యకి చెప్తూ ఉంటాడు. అహల్య గౌతమ్ ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అహల్య మెల్లిగా ఇలా అడుగుతూ ఉంటుంది, ఇప్పటికైనా నా ప్రేమ మీకు అర్థమైందా అని అడుగుతూ ఉండగా అర్థమైంది, నీ ప్రేమ ఎప్పుడో అర్థమైంది నాకు అని అంటూ అహల్య ఫేస్ని వదిలి అహల్యని ఒక్కసారిగా తన గుండెలకి హత్తుకొని గట్టిగా వాటేసుకుంటాడు గౌతమ్. గౌతమ్ చుట్టూ చేతులు వేసి గౌతమ్ని కూడా గట్టిగా హక్ చేసుకుంటుంది అహల్య. అలా గౌతమ్ అహల్యలు ఒక్కటవుతారు. నిజంగానే అహల్య వచ్చిందా, గౌతమ్ అహల్యలు ఒక్కటయ్యారా, లేదంటే ఇదంతా గౌతమ్ కళ? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.